అందరికీ ముందుగా నమస్కారం. ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనము ద్రవ్యోల్బణం అనే చాప్టర్లో ప్రీవియస్గా మనము ద్రవ్యోల్బణ ధోరణుల గురించి అంటే భారతదేశంలో ద్రవ్యోల్బణ ధోరణుల గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇన్ఫ్లేషన్ ట్రెండ్స్ ఇన్ ఇండియా అనే అంశాన్ని. ఓకే, మనం ఈ క్లాసులో ద్రవ్యోల్బణం అనే అంశానికి సంబంధించి ద్రవ్యోల్బణ లక్ష్యం పైన ఏర్పాటు చేసినటువంటి ఉర్జిత్ పటేల్ కమిటీ గురించి మనం ఈ క్లాసులో ఎంతో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ద్రవ్యోల్బణ లక్ష్యం ఉర్జిత్ పటేల్ కమిటీ. ఓకే, 2013లో ఆర్బీఐ గవర్నర్గా ఎన్నో గవర్నర్గా 23వ గవర్నర్గా ఎవరున్నారంటే రఘురామ్ రాజన్. 2013లో ఆర్బీఐ గవర్నర్గా రఘురామ్ రాజన్ ఉన్నారు. 23వ ఆర్బీఐ గవర్నర్గా రఘురామ్ రాజన్ ఆర్బీఐకి గవర్నర్గా ఉన్నప్పుడు డిప్యూటీ గవర్నర్గా ఎవరున్నారు అంటే ఉర్జిత్ పటేల్ గారు ఉన్నారు. ఓకే, అంటే రఘురామ్ రాజన్ ఆర్బీఐ గవర్నర్గా ఉన్నప్పుడు ఉర్జిత్ పటేల్ గారు ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్గా ఉన్నారు. తర్వాత మనకు తెలుసు, తర్వాత 24వ ఆర్బీఐ గవర్నర్గా ఉర్జిత్ పటేల్ గారు పనిచేశారు. అంటే డిప్యూటీ గవర్నర్గా పనిచేసి ఈయన గవర్నర్గా కూడా పనిచేయడం జరిగింది. అంటే ఈ రకంగా గవర్నర్ అంటే ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా పనిచేసి గవర్నర్ పదవిని అలంకరించిన వారిలో ఉర్జిత్ పటేల్ 8వ వ్యక్తి. ఓకేనా, మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మొట్టమొదటి ఆర్బీఐ గవర్నర్ ఓస్బోర్న్ స్మిత్. ఆయన ఓస్బోర్న్ స్మిత్ పనిచేసేటప్పుడు ఆర్బీఐ గవర్నర్గా మొదటిసారి అంటే ఆర్బీఐ ఏర్పాటు చేసినప్పుడు, ఆర్బీఐని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1935లో. 1935లో ఏర్పాటు చేసినప్పుడు ఓస్బోర్న్ స్మిత్ 1935 నుంచి 1937 వరకు ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు. ఆయన ఆర్బీఐ గవర్నర్గా ఓస్బోర్న్ స్మిత్ పనిచేసేటప్పుడు డిప్యూటీ గవర్నర్గా టేలర్ పనిచేశారు. జేమ్స్ బ్రైడ్ టేలర్. దాని తర్వాత ఆ డిప్యూటీ గవర్నర్గా ఉన్నటువంటి టేలర్ తర్వాత 2వ ఆర్బీఐ గవర్నర్గా అంటే డిప్యూటీ గవర్నర్గా ఉన్న ఆయన ఆర్బీఐ గవర్నర్గా పదవి అలంకరించడం జరిగింది. అంటే ఆయన మొదటివాడు. ఓకేనా, దాని తర్వాత ఇప్పుడు 8వ వాడు ఈ ఉర్జిత్ పటేల్. ఈ ఉర్జిత్ పటేల్ 2018లో కొన్ని రాజకీయ కారణాల దృష్ట్యా, కొన్ని ఆర్బీఐలో అంతర్గత విషయాల దృష్ట్యా ఈయన రాజీనామా చేయడం జరిగింది. సరే, ఈ విషయాలన్నీ పక్కన పెడితే 2013 ఆర్బీఐ గవర్నర్గా 2013లో ఆర్బీఐ గవర్నర్గా రఘురామ్ రాజన్ ఉన్నప్పుడు డిప్యూటీ గవర్నర్గా ఉర్జిత్ పటేల్ ఉన్నారు. అయితే ఈ సందర్భంలో ఈ ఉర్జిత్ పటేల్ అధ్యక్షతన ఓ కమిటీ నియమించడం జరిగింది ఆర్బీఐ. ఓకే, 2013లో 23వ ఆర్బీఐ గవర్నర్గా ఉన్నటువంటి రఘురామ్ రాజన్ ఓ కమిటీని నియమించారు. ఆ కమిటీ పేరు ఏంటంటే ఎక్స్పర్ట్ కమిటీ. ఎక్స్పర్ట్ కమిటీ టు రివైజ్ అండ్ స్ట్రెంథెన్ ద మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్. ఓకే, ఆ కమిటీ పేరు ఏం పెట్టి ఎక్స్పర్ట్ కమిటీ టు రివైజ్ అండ్ స్ట్రెంథెన్ ద మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్.
అంటే ఆర్బీఐ ప్రవేశపెట్టే మానిటరీ పాలసీ ఉంటుంది కదా, ద్రవ్య విధానం ఉంటుంది కదా, ఆ ద్రవ్య విధానము అనేది సమర్థవంతంగా పనిచేయడానికి ఏదైనా సవరణలు చేయాలా, ఏదైనా సిఫార్సు చేయాలా, అంటే ఏదైనా సంస్కరణలు ప్రవేశపెట్టాలా అనే దాని గురించి ఈ కమిటీని అయితే వేయడం జరిగింది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ అయినటువంటి ఉర్జిత్ పటేల్ అధ్యక్షతన. ఓకేనా. ఇక్కడ కూడా ఉంది చూడండి, ఎక్స్పర్ట్ కమిటీ టు రివైజ్ అండ్ స్ట్రెంథెన్ ద మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్. ఓకేనా. ఈ కమిటీని 2013లో ఏర్పాటు చేశారు. 2013లో ఏర్పాటు చేస్తే ఈ కమిటీ తన యొక్క నివేదికని, రిపోర్ట్ని 2014లో సబ్మిట్ చేసింది. ఓకేనా. అయితే ఈ కమిటీ సూచించిన సూచిక ఏంటంటే ద్రవ్య విధానానికి అంటే మానిటరీ పాలసీ, మన మానిటరీ పాలసీ అనే దాని గురించి డీటెయిల్గా చెప్పుకున్నాం ఆన్లైన్ కోర్సులో. ఆ ద్రవ్య విధానానికి ఒక నామినల్ యాంకర్గా అంటే ఏంటి అంటే ఆర్థిక వ్యవస్థలో ధరలు ఏ రకంగా ఉన్నాయి, అంటే ధరలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, అంటే ఆర్థిక వ్యవస్థలో జరిగే మార్పులు ఆధారంగా మానిటరీ పాలసీస్ రివ్యూస్ ఉంటాయి, మానిటరీ పాలసీ విధానాలు ఉంటాయి. అయితే ఆర్థిక వ్యవస్థలో ధరలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అని తెలుసుకోవడానికి ఒక మానిటరీ పాలసీ యాంకర్ ఉండాలి, అంటే ఒక కొలమానం ఉండాలి. ఆ కొలమానం ద్వారానే మనము ఆర్బీఐ యొక్క ద్రవ్య విధానాన్ని ప్రచురించాలని చెప్పి ఈ కమిటీ ముందుగా అయితే చెప్తుంది. అయితే ఈ ద్రవ్య విధానానికి ఒక నామినల్ యాంకర్, ఒక నామినల్ యాంకర్గా ఉంచుకోవాలి. అదేంటి, ఒకప్పుడు డబ్ల్యూపీఐని ఉండేది, డబ్ల్యూపీఐ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఉండేది. అయితే ప్రజెంట్ ఈ కమిటీ ఆధారంగా ఏం చెప్తారంటే ఉర్జిత్ పటేల్ అధ్యక్షన ఏర్పాటు చేసినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ టు రివైజ్ అండ్ స్ట్రెంథెన్ ద మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ కమిటీ ఏం చెప్తుందంటే డబ్ల్యూపీఐ కాదు, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కాదు, సిపిఐ కంబైన్డ్ తీసుకోండి. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి, సిపిఐ కంబైన్డ్ అంటే ఏంటి, నేను ప్రీవియస్గా అంటే ద్రవ్యోల్బణ కొలమానాల దగ్గర డీటెయిల్గా చెప్పాను, ఎవరు చూడకపోతే చూడండి. అయితే ఈ ద్రవ్య విధానానికి అంటే ఆర్బీఐ తన యొక్క మానిటరీ పాలసీని ప్రచురించేటప్పుడు ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయని తెలిసేందుకు డబ్ల్యూపీఐ ఇండెక్స్ కాదు, సిపిఐ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని తీసుకోండి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కాదు అని చెప్పి ఈ కమిటీ సూచించడం జరిగింది. ఓకేనా. అయితే ఈ కమిటీ అనేది ఒక ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని నిర్దేశించింది, ఇన్ఫ్లేషన్ టార్గెట్. ఓకేనా. అయితే ఈ కమిటీ ఎక్స్పర్ట్ కమిటీ టు రివైజ్ అండ్ స్ట్రెంథెన్ ద మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ అనే ఈ కమిటీ ఒక ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని తను సూచించింది. అసలు ద్రవ్యోల్బణ లక్ష్యం అవసరమా అంటే భారతదేశానికి, భారత ప్రభుత్వానికి ద్రవ్యోల్బణ లక్ష్యం అవసరమా అంటే ఇంతే మాత్రమే ఉండాలి ద్రవ్యోల్బణం అని ఒక టార్గెట్ అవసరమా అంటే దాని గురించి కూడా కొన్ని వివరణలు ఉన్నాయి. ఈ కమిటీ కొన్ని వివరణలు ఇచ్చింది, అది చూద్దాం. మొదటి పాయింట్ ఈ కమిటీ ఏం చెప్తుందంటే G20 దేశాలలో భారతదేశం యొక్క ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం ఎక్కువ ఉంది. G20 కంట్రీస్ తెలుసు కదా, అంటే 20 దేశాల యొక్క సమ్మేళనమే ఈ G20 గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్. ఇండియా, చైనా, జర్మనీ, బ్రెజిల్, ఇటలీ, మెక్సికో, ఫ్రాన్స్, జపాన్, ఇండోనేషియా, కెనడా, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, రష్యా, టర్కీ, యునైటెడ్ కింగ్డమ్, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, యునైటెడ్ స్టేట్స్ అంటే అమెరికా, సౌత్ కొరియా, నెదర్లాండ్, స్పెయిన్, సింగపూర్, స్విట్జర్లాండ్, ఇవన్నీ కూడా 20 దేశాల యొక్క
అంటే గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ని G20 కంట్రీస్ అంటారు. అయితే ఈ కంట్రీస్ ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వానికి అదేవిధంగా సుస్థిర అభివృద్ధి కోసము ఈ కంట్రీస్ అయితే పాటుపడడం జరుగుతుంది. సరే, ఇక్కడ విషయానికి వస్తే ఈ G20 దేశాలలో మొత్తం 20 దేశాలు ఉన్నాయి కదా. ఆ 20 దేశాల్లో భారతదేశం యొక్క ఇన్ఫ్లేషన్ రేట్స్ అనేవి, అంటే భారతదేశంలో ద్రవ్యోల్బణం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే రోజు రోజుకి సంవత్సరానికి యాన్యువల్గా పెరిగిపోతుంది. ఈ రకంగా పెరగడం వల్ల ప్రపంచ దేశాలతో వ్యాపారంలో భారత్ పోటీ పడలేకపోతుంది. అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్లో భారత్ వెనకబడిపోతుంది. ఎందుకంటే భారతదేశంలో ఏదైనా కానీ భారతదేశంలో వస్తు ధరలు పెరిగిపోతున్నాయి రోజు రోజుకు. అంటే పెరిగిపోతున్నటువంటి వస్తు ధరలని ఏ దేశమైనా కానీ దిగుమతి చేసుకుంటుందా? ఓకేనా. మరో రకంగా మాట్లాడితే అంటే వాళ్ళ దేశాల్లో కానీ పక్క దేశాల్లో కానీ తక్కువ ధరకు వస్తున్నటువంటి వస్తువులని మన దేశం నుంచి వాళ్ళు ఎక్కువ ధరకు కొంటారా? అంటే ఇన్ఫ్లేషన్ వస్తు ధరలు పెరుగుతాయి కదా. అంటే ఈ రకంగా అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే ప్రపంచ దేశాల వ్యాపారంలో భారత్ పోటీ పడలేకపోతుంది. ఓకేనా. అంటే ఈ మొదటి పాయింట్ ఇది చెప్పారు. అంటే G20 దేశాల్లో ఇండియా యొక్క ద్రవ్యోల్బణం అనేది రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక టార్గెట్ పెట్టుకోవాలి. రెండవది పొదుపులు తగ్గిపోతున్నాయి. అంటే పొదుపులు తగ్గిపోవడం అంటే ఏంటి? పొదుపులు తగ్గిపోతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 2015లో 1,00,000 రూపాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పొదుపు చేశాను, SBIలో. ఆ 1,00,000 రూపాయలతో నాకు 2015లో ఆ సంవత్సరంలో నాకు ఒక 100 వస్తువులు వచ్చాయి. కానీ ఇప్పుడు 2021లో ఈ 1,00,000 రూపాయలకు గాను నాకు కేవలం 60 వస్తువులు మాత్రమే వస్తున్నాయి. అంటే ఇక్కడ మీరు గమనిస్తే నేను 40 వస్తువుల్ని కోల్పోతున్నాను. ఎందుకు? ఇన్ఫ్లేషన్ కారణంగా. అంటే నేను పొదుపు చేయడం వల్ల నేనేం చేయను, నా డబ్బుకుండే వాస్తవ విలువ పడిపోతుంది. కాబట్టి చాలామంది ఈ పొదుపులు చేయడం అనేది తగ్గిపోతున్నారు. అంటే ఈ రకంగా ఇన్ఫ్లేషన్ ఉండడం వల్ల డబ్బు విలువ పడిపోవడంతో చాలామందికి పొదుపు చేయాలనే ఆలోచన రావట్లేదు. పొదుపు చేయకపోతే ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా వినాలి. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నేను పొదుపు చేశానని చెప్పాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, మరి ఇతర ఏదైనా కావచ్చు, SBIలో నేను కావచ్చు, అందరు కూడా ఈ పొదుపులు చేయడం ఆపేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ SBI కావచ్చు, LIC కావచ్చు, PFలు కావచ్చు, ఇవన్నీ కూడా పొదుపులు. ఓకేనా. ఇవన్నీ కూడా సేవింగ్స్ అన్నమాట, వ్యక్తి యొక్క సేవింగ్స్. ఇవన్నీ కూడా ఈ రకంగా డబ్బు యొక్క అంటే మనీ యొక్క వాస్తవ విలువ పడిపోవడంతో ఎవరు కూడా పొదుపు చేయకపోవడంతో ఇది దేశ ఆర్థిక వృద్ధికి పెను ముప్పుగా మారుతుంది. ఎందుకంటున్నానంటే మనం పొదుపు చేయకపోతే దేశ ఆర్థిక వృద్ధికి పెను ముప్పు ఏంటి అంటే చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను SBIలో 1,00,000 రూపాయలు నేను డిపాజిట్ చేశాను. ఈ 1,00,000 రూపాయలని ఈ SBI ఏం చేస్తుంది? ఎవరికైనా ఏ వ్యాపారం చేయాలన్నా కానీ, ఏ పరిశ్రమ పెట్టుకోవాలన్నా కానీ, ఏదైనా పరిశ్రమ పెట్టుబడికి కానీ ఆ 1,00,000 రూపాయలని అతనికి ఆ SBI అనేది అంటే రుణంగా ఇస్తుంది. అంటే LIC ప్రీమియం అయినా కానీ LIC దీర్ఘకాలిక రుణాలు ఇస్తుంది. PFలు కానీ ఈ PF ఫండ్ని ప్రభుత్వము అంటే తీసుకొని ప్రావిడెంట్ ఫండ్స్ని ప్రభుత్వం వాడుకొని వివిధ సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, వివిధ మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, వాటిని ఖర్చు చేస్తుంది. సరే, వాటెవర్. అంటే దేశంలో పొదుపులు ఎప్పుడైతే తగ్గుతాయో ఆ యొక్క వాణిజ్య సంస్థలు అంటే ఎవరికైతే ఆర్థిక వృద్ధికి పరిశ్రమలు పెట్టాలనుకుంటున్నారో, వ్యాపారం చేయాలనుకుంటున్నారో, వాణిజ్య వ్యవహారాలు నడపాలనుకుంటున్నారో వాళ్ళకి పెట్టుబడి సహాయం దొరకనప్పుడు ఎవరు కూడా పరిశ్రమలు పెట్టరు. పరిశ్రమలు పెట్టినప్పుడు ఎవరికి అంటే దేశంలో ఎవరు కూడా కొత్తగా ఉద్యోగాలు సృష్టించబడవు. ఉద్యోగాలు సృష్టించబడకపోతే నిరుద్యోగిత పెరుగుతుంది. నిరుద్యోగిత పెరగడం వల్ల పేదరికం పెరుగుతుంది. పేదరికం పెరగడం వల్ల ఆరోగ్య భద్రత కుంటుపడుతుంది. ఓకేనా. దాంతోపాటు GDP కూడా తగ్గుతుంది.
చూడండి, చిన్న అంశం, పొదుపులు తగ్గిపోవడం వల్ల, ద్రవ్యోల్బణ కారణంగా పొదుపు తగ్గిపోవడం వల్ల దేశ వృద్ధికి పెనుముప్పుగా మారుతుంది. అదేవిధంగా అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు బంగారం ధరలు ఏ రకంగా ఉన్నాయో, గోల్డ్ ధరలు. ఒకప్పుడు ఒక 10 గ్రాములు ఒక 10,000, ఒక 12,000 ఆ రకంగా ఉండేది. ఇప్పుడు ఒకప్పుడు అంటే మేబీ 2009, 10 ఆ టైంలో. కానీ ఇప్పుడు అంతా ఉన్నది దాదాపు 50,000 దాకా ఉంది. ఇంకా మన ఆషాఢ మాసం ఇంకా పెరిగాయి, సరే వాట్ ఎవర్. కానీ అంటే 50,000 దాకా ఉంది. అంటే బంగారం ధరలు పెరుగుతున్నాయా లేదా? కాబట్టి బంగారం ధరలు సంవత్సరానికి సంవత్సరం పెరగడంతో భారతదేశంలో ఉన్నటువంటి బంగారం అంతా కూడా కొనేస్తున్నారు. అంటే బంగారం కొనేసి, అంటే భారతదేశంలో బంగారం తగ్గి విదేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విదేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకున్నప్పుడు మన BOP, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో లోటు ఏర్పడుతుంది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటి? అదొక పట్టిక, విదేశీ వ్యాపారం యొక్క పట్టిక. అంటే ఒక పట్టికలో జస్ట్ పట్టిక అంటే మన దేశం నుంచి చేసినట్టు ఎగుమతులు, మనం చేసినట్టు దిగుమతులు, మనం ఒక లిస్ట్ రాసుకుంటాం అంతే. ఆ లిస్ట్లో చూస్తే మనకు దిగుమతులు ఎక్కువైపోయి ఎగుమతులు తక్కువైపోతే అప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ లోటులో ఉందని మనం గమనించాలి. అంటే BOP కరెంట్ ఖాతా అనేది లోటుకు పెరుగుతుంది. అంటే ఏంటి? విదేశాలకు మనం చెల్లించాల్సినటువంటి చెల్లింపులు ఎక్కువ ఉన్నప్పుడు, విదేశాల వల్ల మనకు చెల్లించాల్సిన చెల్లింపులు తక్కువ ఉన్నప్పుడు, ఒక రకంగా మాట్లాడాలి అంటే మనము విదేశాలకి మనం 100 రూపాయలు విలువ కలిగినటువంటి వస్తువులను ఎక్స్పోర్ట్ చేశాం. మనం ఇక్కడ ఈ యొక్క లిస్టులో BOP లిస్టులో అంటే 100 ఎగుమతిలో 100 రూపాయలని రాసుకుంటాం. అదేవిధంగా విదేశాల నుంచి 1000 రూపాయలు కలిగినటువంటి వస్తువులు మనం దిగుమతి చేసుకున్నాం. ఓకేనా? అంటే ఈ రెండింటికి కంపేర్ చేయండి. మనం ఎగుమతి చేసింది 100 రూపాయలు విలువ కలిగింది, మనం దిగుమతి చేసుకుంది 1000 రూపాయలు విలువ కలిగింది. అంటే విత్ కంపేరిటివ్ దోస్ చూస్తే అంటే మన ఎగుమతులు అనేవి దిగుమతుల కంటే ఎక్కువ ఉన్నాయి. అంటే మనము ఇది కంపేర్ చేస్తే 900 రూపాయలు ఎక్స్ట్రాగా మనం విదేశాలకు చెల్లించాలి. విదేశాల నుంచి వచ్చింది మనకు 100 రూపాయలే, మన విదేశాలకు చెల్లించాల్సింది 1000 రూపాయలు. అంటే విదేశాల నుంచి మనకు వచ్చినటువంటి రాబడి పక్కన పెడితే విదేశాలకు మనం చెల్లించాల్సిన లెక్క ఎంత? ఆ 100 తీసేస్తే 900. ఈ రకంగా కరెంటు ఖాతాలో కూడా లోటు ఏర్పడుతుంది. అంటే ఎప్పుడైతే బంగారం ధరలు రోజు రోజుకి ఇన్ఫ్లేషన్ కారణంగా పెరుగుతున్నాయి, ప్రజలు బంగారం కొనడం మీద ఆసక్తి చూపి బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఓకేనా? అదేవిధంగా మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇన్కమ్ ఇన్క్వాలిటీస్. అంటే ఏంటి? ఆదాయ అసమానతలు. ద్రవ్యోల్బణం కాలంలో ఆదాయ అసమానతలు భారీగా పెరుగుతాయి. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను. అంటే ద్రవ్యోల్బణ కాలంలో ప్రొడ్యూసర్ అంటే ఎవరైనా వస్తువు ఉత్పత్తి చేస్తున్నాడంటే అతను ధనికుడని అర్థము. వస్తువు కొంటున్నాడంటే సామాన్య జీవుడు లేకపోతే పేదవాడు. ద్రవ్యోల్బణ కాలంలో వస్తువు ధరలు పెరిగే కొద్దీ ఈ పేదవాడి దగ్గర ఉన్నటువంటి కాస్తో కూస్తో ధనమంతా కూడా ఈ ధనికుడి దగ్గరికి వెళ్తుంది. అంటే పేదవారికి ద్రవ్యోల్బణం అనేది ప్రతికూల ప్రభావం చూపును. ఇన్ని కారణాలు చూపించి ఖచ్చితంగా ద్రవ్యోల్బణ లక్ష్యం నీడ్ ఫర్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్, ఖచ్చితంగా మనం ఇన్ఫ్లేషన్ టార్గెట్ పెట్టుకోవాలని చెప్పి ఈ యొక్క కమిటీ అయితే చెప్తుంది. ఓకేనా? అర్థమైంది కదా? ఇప్పుడు ద్రవ్యోల్బణ లక్ష్యం ఎందుకు పెట్టుకోవాలనే దాని గురించి ఆ టైంలో అంటే 2013 టైంలో ఉన్నటువంటి వివిధ అంశాల గురించి ఆ కమిటీ వివరించడం జరిగింది. ఇవన్నీ కూడా ఏమేమి చెప్పాను ఇప్పటివరకు? 1, G20 దేశాల్లో భారత యొక్క ద్రవ్యోల్బణం పెరుగుతుంది, అదేవిధంగా పొదుపులు తగ్గుతున్నాయి. అంటే పొదుపుల యొక్క వాస్తవ విలువ తగ్గడంతో చాలామంది పొదుపు చేయడము
తగ్గిస్తున్నారు. అదేవిధంగా విదేశాల నుంచి బంగారం వివిధ అంశాలు దిగుమతి చేసుకోవడం వల్ల కరెంటు ఖాతాలో లోటు ఏర్పడుతుంది. అదేవిధంగా ఆదాయ అసమానతలు పెరుగుతున్నాయి. కనుక ద్రవ్యోల్బణ లక్ష్యం ఖచ్చితంగా పెట్టుకోవాలి. ద్రవ్యోల్బణ లక్ష్యం పెట్టుకొని ద్రవ్యోల్బణాన్ని తగ్గించాలి. నెక్స్ట్ ద్రవ్యోల్బణ కొలమానం. అంటే ద్రవ్యోల్బణం అనుకున్నాం అంటే మనము ద్రవ్యోల్బణం అనేది ఒక లక్ష్యం పెట్టుకోవాలనుకున్నాం. అంటే దేని ఆధారంగా పెట్టుకోవాలి, దేని ప్రాతిపదికగా, ఏ కొలమానం ప్రాతిపదికగా మనం ద్రవ్యోల్బణ లక్ష్యం పెట్టుకోవాలి. ఏదో ఒకటి ఉండాలి కదా, WPA, CPA, CPAW, CPAW ఏదో ఒకటి. కాబట్టి ఉర్జిత్ పటేల్ కమిటీ ముందు అంటే RBI తన యొక్క ద్రవ్య విధాన నియంత్రణకు ప్రచురణకు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని వాడేది. అయితే ఈ యొక్క ఉర్జిత్ పటేల్ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఈ యొక్క RBI అనేది తన ద్రవ్య విధానానికి నామినల్ యాంకర్గా ఏది తీసుకున్నానని చెప్పాను, CPIC. అంటే ఈ యొక్క CPIC కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కంబైన్డ్. WPA, CPI గురించి మనం డీటెయిల్గా ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం. ఓకేనా. ఇప్పుడు ద్రవ్యోల్బణ లక్ష్యం ఎందుకు పెట్టుకోవాలో చెప్పుకున్నాం. ద్రవ్యోల్బణ లక్ష్య కొలమానము ఏ ఆధారంగా అంటే ఆ యొక్క ద్రవ్యోల్బణ కొలమానం ఎంపిక ఏ రకంగా చేసుకోవాలని దాని గురించి కూడా CPICని తీసుకోవాలని చెప్పి ఉర్జిత్ పటేల్ కమిటీ సిఫార్సు చేశాను. అయితే ఈ కమిటీ అయితే ఎంత ఉండాలని నిర్దేశించుకుంది అంటే ద్రవ్యోల్బణము లక్ష్యం ఎంత ఉండాలని నిర్దేశించుకున్న దాని గురించి చూసే ముందు ఇప్పటి వరకు మనం చెప్పిన దాని గురించి బుక్లో ఏ రకంగా ఉందో ఒకసారి చూద్దాం. 2013 సెప్టెంబర్లో RBI గవర్నర్ రఘురామ్ రాజన్ ఎక్స్పర్ట్ కమిటీ టు రివైజ్ అండ్ స్ట్రెంథెన్ ద మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ అని RBI డిప్యూటీ గవర్నర్ అయిన ఉర్జిత్ పటేల్ అధ్యక్షతను నియమించాను. దీని ఉద్దేశం ప్రస్తుత ద్రవ్య విధానాల ఫ్రేమ్వర్క్ని పరిశీలించి దాన్ని బలోపేతం చేసేందుకు సూచనలు ఇచ్చుట, అంతేకాకుండా ద్రవ్య విధాన నిర్వహణకి సరైన నామినల్ యాంకర్ అంటే ఏంటి, ఒక కొలమానం ఆధారంగా మనము మానిటరీ పాలసీని రివ్యూస్ చేసుకోవాలని ఆ నామినల్ యాంకర్గా సూచించుట. ఈ కమిటీ 2014 జనవరిలో నివేదికను సమర్పించాను. అంటే సెప్టెంబర్లో ఏర్పాటు చేస్తే 2011 జనవరిలో అంటే ఏర్పాటు చేసినటువంటి 5 నెలల్లోగా తన యొక్క నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ద్రవ్యోల్బణ లక్ష్యము అవసరం. అంటే ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని ఎందుకు పెట్టుకోవాలని దాని గురించి ఈ కమిటీ ఏం చెప్తుందంటే మనం చెప్పుకున్నది చూద్దాం. ఈ మధ్యకాలంలో భారత ద్రవ్యోల్బణం G20 దేశాల గరిష్టంగా ఉన్నవి. అదేవిధంగా అధిక ద్రవ్యోల్బణం వల్ల ప్రపంచ భాగస్వామ్య దేశాలతో మనం పోటీ పడలేకపోతున్నాము. మరి వాస్తవ వడ్డీ రేటు పడిపోవడంతో పొదుపు చేసేవారు ఆసక్తి చూపడం లేదు. ద్రవ్యోల్బణం వల్ల గోల్డ్కి డిమాండ్ పెరిగి దిగుమతులు పెరగడంతో కరెంటు ఖాతా లోటు పెరిగిపోతున్నది. ద్రవ్యోల్బణం వల్ల ఆదాయ పంపిణీకి పేదవారికి ప్రతికూలంగా మారుతున్నది. ఆర్థిక వ్యవస్థ కేటాయింపులో సారూప్యంపై ప్రతికూల ప్రభావం పడుతున్నది. అదేవిధంగా ఈ కారణాల ద్రవ్యోల్బణం తగ్గించాలి, ద్రవ్యోల్బణం ఎంత పరిమితి తగ్గించాలని దానిపై ఒక లక్ష్యం ఉండాలని ఈ కమిటీ అయితే చెప్పడం జరిగింది. దీని ఆధారంగానే ఈ ద్రవ్యోల్బణ కొలమానం ఎంపిక చాయిస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ మెట్రిక్ చూస్తే అంటే WPAని తీసుకోవాలా CPIని తీసుకోవాలని దాని గురించి చూస్తే RBI WPAని మాత్రమే ద్రవ్యోల్బణ కొలమానంగా తీసుకునేది ఒకప్పుడు. కారణం ఇది మాత్రమే జాతీయ స్థాయిలో అంచనా వేయబడేది. నేను గతంలో చెప్పాను, ఒకప్పుడు CPI అనేది ఒక వర్గానికి సంబంధించి ఉండేది, IW ఇండస్ట్రియల్ వర్కర్స్, అదేవిధంగా అగ్రికల్చర్ లేబర్స్, ఈ రకంగా వివిధ వర్గాలకు ఒక్కొక్క వర్గానికి సంబంధించింది CPI ఉండేది. కానీ 2011లో ఈ CPI ఈ విధానాన్ని చరమగీతం పాడి CPI న్యూగా తీసుకురావడం జరిగింది. అంటే జాతీయ స్థాయిలో CPIని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే CPI ఒక వర్గానికి మాత్రమే చెంది ఉండటం వలన దాన్ని తీసుకునేవారు కాదు. అయితే 2011లో కొత్త CPIని ప్రవేశపెట్టుట వలన దీన్ని మానిటరీ పాలసీకి నామినల్ యాంకర్గా తీసుకోవాలని ఉర్జిత్ పటేల్ సిఫార్సు చేశాను. CPI అనేది రిటైల్ మార్కెట్కి సంబంధించింది. అంతేగాక దీనిలో సేవలు కూడా లెక్కించబడుచున్నవి. అంటే WPA సేవలు ఉన్నాయా అంటే లేవనే చెప్పాలి. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో సేవలు ఉండవు, సర్వీసెస్ ఇంక్లూడ్ చేయరు. కానీ CPI న్యూలో మనము
ఇంక్లూడ్ చేస్తున్నాం. సమాజంలో ఎక్కువ జనాభాకి ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి జీవన ప్రమాణాన్ని డబ్ల్యూపీఐ కంటే సిపిఐ మెరుగ్గా తెలియజేస్తుందని చెప్పి ఈ ద్రవ్యోల్బణం కొలమానాన్ని సిపిఐసిగా తీసుకోమని ఉర్జిత్ పటేల్ కమిటీ సిఫార్సు చేశాను. మీరు ద్రవ్యోల్బణ కొలమానం చూసినట్లయితే సిపిఐ అంటే డబ్ల్యూపీఐ అంటే ఏంది మీకు పెద్ద కన్ఫ్యూజన్ అంటే తలనొప్పి ఏమి ఉండదు. రైట్, ఇప్పుడు ద్రవ్యోల్బణ లక్ష్యం అవసరం ఏంటి, ఏ కొలమానం ఆధారంగా నిర్ణయిస్తారని చెప్పాము. ఇప్పుడు ఆర్బీఐ ఈ ద్రవ్యోల్బణం టార్గెట్ అంటే ఎంత పెట్టిందో ఇప్పుడు చూద్దాం. ఈ ఉర్జిత్ పటేల్ కమిటీ సిఫార్సుల ఆధారంగా ద్రవ్యోల్బణ లక్ష్యము 4% ఉండాలి. దాంతోపాటు ±2 చాలా ఇంపార్టెంట్. అది అంటే 4% అటు ±2 ఉండవచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే 2% నుంచి 6% ఈ మధ్యలో ద్రవ్యోల్బణ లక్ష్యం ఉండాలని చెప్పాను. మీరు ఇలా అనుకోకూడదు, మళ్ళీ ఖచ్చితంగా 4% ±2 అంటే మీరు 2% కనిష్టంగా 4% 6% 2% కనిష్టంగా 6% గరిష్టంగా అట అనుకోకూడదు. మీరు 4% ±2 ఇదే ఉండాలి ఫార్మేట్. ప్రీవియస్గా 2000 మన జరిగినటువంటి ఎగ్జామినేషన్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఉర్జిత్ పటేల్ కమిటీ సిఫార్సుల ఆధారంగా ద్రవ్యోల్బణ లక్షణము కాబట్టి మీరు 4% ±2గా మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? అయితే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ యొక్క ద్రవ్యోల్బణ లక్ష్యం అంటే ఈ రకంగా పెట్టుకోవడం కోసము ఆర్బీఐకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వీరిద్దరి మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఓకేనా? అంటే ఏంటి, ధరల స్థిరీకరణ బాధ్యత పూర్తిగా ఆర్బీఐదే. అంటే ధరల స్థిరీకరణ లక్ష్యం అనేది ఆర్బీఐ చేతుల్లోనే ఉండాలి. అంటే ధరలు ఏ రకంగా కంట్రోల్ చేయాలి, ధరల స్థిరత్వం ఏ రకంగా ఉండాలని దాని గురించి ఆర్బీఐకి సర్వాధికారాలు ఇవ్వడం అనేది ఒక రకంగా చెప్పాలి. అంటే ఈ ఒప్పందం పైన ఇరు వర్గాలు కూడా సంతకాలు చేయడం జరిగింది. ఓకేనా? అంటే 2016 నుంచి 2021 వరకు 2016 నుంచి 2021 మార్చి వరకు ఇన్ఫ్లేషన్ యొక్క టార్గెట్ 4% ±2 ఇంతే ఉండాలి. అంటే కనిష్టంగా 2 గరిష్టంగా 6 ఈ మధ్యలోనే ఈ యొక్క ద్రవ్యోల్బణం యొక్క టార్గెట్ ఉండాలి. అయితే ఒక నిమిషం గమనించాలి. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ద్రవ్యోల్బణ లక్ష్యం 7%, 8%, 9%, 10%. సరే, ఇక్కడ చూడండి, నేనేం చెప్పాను, ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఎంత ఉండాలి, 2 నుంచి 6 ఈ మధ్య ఉండాలి చెప్పాలి కదా. ఇది గుర్తుపెట్టుకోకండి, 4% ±2 అదే గుర్తుపెట్టుకోండి. నేను జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్పాను. అయితే దీనికంటే తక్కువ అయిపోయినా కానీ దీనికంటే ఎక్కువైపోయినా కానీ ద్రవ్యోల్బణ లక్ష్యము మనం చేరలేదని గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. వరుస 3 త్రైమాసికాలలో గరిష్ట కనిష్ట పరిమితులు లేకపోతే దాని లక్ష్యము మనం చేరలేదని గణించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మొదటి నెల 1, 2వ నెల, 3వ నెల, 4వ నెల, 5వ నెల, 6వ నెల, 7వ నెల, 8వ నెల, 9వ నెల. అంటే వరుసగా 3 త్రైమాసికాలు. త్రైమాసికం అంటే 3 నెలలు. అంటే 3 త్రైమాసికాలు అంటే 9 నెలలు. సరే, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మొదటి నెల 6% అంటే ద్రవ్యోల్బణ లక్ష్యం ఆధారంగానే ఉంది. దాని తర్వాత 7% లేదు, 8% లేదు, 9% లేదు, 10% లేదు, లక్ష్యం ఆధారంగా లేదని అర్థం. లేదు అంటే 12% లేదు, 11% లేదు, 16% లేదు. అంటే ద్రవ్యోల్బణ లక్ష్యం కంటే ఎక్కువగా మనకి కనిపిస్తుంది ద్రవ్యోల్బణం. కానీ 9వ నెల కల్లా మళ్ళీ 5%కి వచ్చేసింది. అంటే ఈ యొక్క మధ్యలోకి వచ్చేసింది ఇది. అంటే ఎప్పుడు మనం ద్రవ్యోల్బణ లక్ష్యం చేరుకోలేదు, దాటిపోయాము అంటే ద్రవ్యోల్బణ లక్ష్యం నెరవేరలేదు ఎప్పుడు అంటే అది వరుసగా 3 త్రైమాసికాలలో
కూడా ద్రవ్యోల్బణ లక్ష్యం మధ్య ద్రవ్యోల్బణం నమోదు కాకపోతే అప్పుడు మాత్రమే మనం ద్రవ్యోల్బణ లక్ష్యం చేరుకోలేదని భావించాలి. అంటే ఈరోజు 4% ఉండి రేపు 8% ఉన్నంత మాత్రం అయ్యో మనం ద్రవ్యోల్బణ లక్ష్యం చేరుకోలేదని మనం అనుకోకూడదు. అంటే దానికి కూడా కండిషన్ ఉంది. వరుస 9 నెలల్లో అంటే వరుస 3 త్రైమాసికాలలో ద్రవ్యోల్బణ లక్ష్యం కంటే ఎక్కువ నమోదైతే అప్పుడు మాత్రమే మనం ద్రవ్యోల్బణం అంటే ఒకసారి తక్కువ రావచ్చు, ఒకసారి పెరగవచ్చు, కానీ 9 నెలల్లో మళ్ళీ సెట్ అవ్వాలి. ఆ రకంగా ఉంటే మనం ద్రవ్యోల్బణ లక్ష్యం సాధించినట్లే. ఇక్కడ చూడండి, ఉర్జిత్ పటేల్ కమిటీ ద్రవ్యోల్బణ రేటును 4% ఉండాలని, దీనికి +-2% ఉండవచ్చు అని చెప్పి ఈ కమిటీ సూచనలపై ఆర్బీఐ మరియు భారత ప్రభుత్వానికి 2015 ఫిబ్రవరిలో ఒక ఒప్పందం సంతకాలు చేశాను. ధరల స్థిరీకరణ అనేది ఆర్బీఐ యొక్క అధికార లక్ష్యమైనది. దీనికి అనుగుణంగా 2016లో ఆర్బీఐ చట్టం 1934 సవరించడమైనది. ప్రతి 5 సంవత్సరాలకు ఆర్బీఐతో సంప్రదించి ప్రభుత్వ ద్రవ్యోల్బణ లక్ష్యాలను నిర్ణయించుకోవాలి. దీనికి అనుగుణంగా 2016 ఆగస్టు నుంచి 2021 మార్చి వరకు సిపిఐ ఆధార ద్రవ్యోల్బణం 4% లక్ష్యంగా ఉంటుందని ప్రభుత్వం ప్రకటించెను. మీరు గమనించక ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 2016 ఆగస్టు నుంచి 2021 మార్చి వరకు. అంటే ఆ కాలం అయిపోయింది కదా, 5 సంవత్సరాలు అయిపోయింది కదా అని మీరు అనవచ్చు. సరే చూద్దాం దాని గురించి కూడా. గరిష్ట పరిమితి 6%, కనిష్ట పరిమితి 2% వరుసగా 3 త్రైమాసికాల గరిష్ట కనిష్ట పరిమితులు దాటితే లక్ష్యాన్ని సాధించలేని విఫలమైనట్లు భావించాలి. అభివృద్ధి చెందుతున్నటువంటి డెవలపింగ్ కంట్రీస్లలో ఒకేసారి ధర స్థిరత్వం, వృద్ధి, ఉపాధి, సమానత్వం, సాంఘిక న్యాయం వంటి లక్ష్యాలు సాధించడం కష్టం కాబట్టి ద్రవ్యోల్బణ లక్ష్యంపై దృష్టి సారించాలని ఉర్జిత్ పటేల్ సిఫార్సు చేశాను. అయితే అంతర్జాతీయంగా చాలా దేశాల ద్రవ్య విధాన లక్ష్యాలు ఒక ద్రవ్యోల్బణ నియంత్రణ ఒకటే ఉండరాదని, బహుళ లక్ష్యాలు ఉండాలని సూచించడం జరిగింది. సరే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా ద్రవ్యోల్బణ లక్ష్యం అంటే ఏందనేది. సరే, ఇప్పుడు ఈ విషయానికి వస్తే 2016 ఆగస్టు నుండి 2021 మార్చి వరకు ఈ ద్రవ్యోల్బణ లక్ష్యం 4% +-2 ఉంది కదా. అయితే దీన్ని మళ్ళీ 2021 మార్చిలో మళ్ళీ సమావేశమయ్యారు. భారత ప్రభుత్వం మరియు ఆర్బీఐ సంబంధించిన అధికారులు సమావేశమయ్యి ఈ యొక్క ద్రవ్యోల్బణం యొక్క టార్గెట్ గురించి మళ్ళీ మాట్లాడుకొని గవర్నమెంట్ రిటైన్స్ 4% ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఫర్ ఆర్బీఐస్ రేట్ ప్యానల్ ఫర్ 21 to 26. అంటే ఇప్పుడు నిర్దేశించుకున్నటువంటి ఇప్పుడు అమల్లో ఉన్నటువంటి 4% ఉంది కదా, 4% +-2ని మరో 5 సంవత్సరాలకి ఇదే టార్గెట్గా ముందుకు తీసుకురావడమైనది. ఓకేనా? అంటే మొదట 2016 నుంచి 2021 వరకు ఉన్నటువంటి ఈ టార్గెట్ని, అదే టార్గెట్ని మళ్ళీ 2021 నుంచి 2026కి పెంచడం జరిగింది. అంటే పెంచడం అంటే దాని కాలపరిమితి ఇది, అంటే ఇంతే టార్గెట్, దీంట్లో పెంచడం తగ్గించడం ఏం లేదని చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ద సెంటర్ హ్యాస్ డిసైడెడ్ టు రిటైన్ ద ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఆఫ్ 4% విత్ ద టాలరెన్స్ ఆఫ్ బ్యాండ్ ఆఫ్ +-2% of point for the Monetary Policy Committee of the Reserve Bank of India for the coming 5 years. A top finance ministry officials said on Wednesday. The inflation target for the period April 1st, 2021 to March 31st, 2026 under the Reserve Bank of India Act 1934. 24 ఉంది, 1934 has been kept at the same level as it was the previous 5 years, said Economic Affairs Secretary Tarun Bajaj. ఓకేనా? అంటే దీని అర్థం ఏంటంటే ఇన్ఫ్లేషన్ టార్గెట్ అనేది ఇప్పుడు మొదట్లో ఏ రకంగా పెట్టుకున్నారో అదే కంటిన్యూ అవుతుందని ఇప్పుడు వాళ్ళు సెలవు ఇవ్వడం జరిగింది. ఇది టోటల్గా దీంతో ద్రవ్యోల్బణము ఇన్ఫ్లేషన్ అనే చాప్టరు టోటల్గా కంప్లీట్ కావడం జరిగింది. ఓకే, ఇది టోటల్గా మీకు చెప్పాను. మనీ, ఇన్ఫ్లేషన్, డిమాండ్ సంబంధించి బిట్స్ కూడా మీకు అందిస్తానని, త్వరలో అది వేరే మేడానికి అసైన్ చేశాను. ఆ వర్క్ని ఆ మేడం కంప్లీట్ చేయగానే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అయితే మనం యాప్ గురించి ఒక నిమిషం చెప్తాను.
కేఆర్ఎన్ కాంపిటేటివ్ అకాడమీ సంబంధించి ఎకానమీ కోర్స్ అనేది రన్ అవుతుంది. బ్యాంకింగ్, ఆర్బీఐ, మానిటరీ పాలసీ అవన్నీ కూడా అయిపోవడం జరిగింది. పబ్లిక్ ఫైనాన్స్ కూడా ఎండింగ్లో ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా లింక్ ఇస్తాను. అక్కడి నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఆన్లైన్ కోర్స్ కూడా మీరు పొందవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.